హే ఎవ్రీవన్, సింపుల్గా మేకప్ స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూపిస్తాను, నేర్చేసుకోండి. ఫస్ట్ వచ్చేసరికి మాయిశ్చరైజరు. నేను ఇక్కడ సింపుల్ బ్రాండ్ నుంచి యూస్ చేస్తున్నాను, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. తర్వాత ప్రైమర్ అనేది యూస్ చేయాలి, అది నేను వీడియో క్లిప్ పోయింది, సో అందుకే స్కిప్ చేసేసాను. తర్వాత వచ్చేసరికి కలర్ కరెక్టరు. మీరు డైరెక్ట్గా ఆరెంజ్ షేడ్ కలర్ కరెక్టర్ అనేది తీసుకోకండి, దాంట్లో లైట్ షేడ్ ఉన్న కన్సీలర్ని అనేది మిక్స్ చేసుకొని ఆ తర్వాత కలర్ కరెక్టర్ అనేది యూస్ చేయండి. మీకు ఎక్కడైతే డార్క్ స్పాట్స్ అండ్ ట్యానింగ్ ఉంటుందో సో అక్కడ ఈ కలర్ కరెక్టర్ అనేది యూస్ చేయండి. మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో కానీ బ్యూటీ బ్లెండర్తో కానీ బ్లెండ్ చేసుకోవచ్చు. నేను నార్మల్గా అయితే ఇక్కడ హ్యాండ్నే యూస్ చేస్తాను. సో హ్యాండ్తో అయితే సింపుల్గా బ్లెండ్ అవుతుంది ఈ కలర్ కరెక్టరు. బట్ సెల్ఫ్ చేసుకునేటప్పుడు అయితే ఓకే, బట్ వేరే వాళ్ళకి వేస్తున్నప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా బ్యూటీ బ్లెండర్ అయితే యూస్ చేయండి. కలర్ కరెక్టర్ని మంచిగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ట్రాన్స్లూజెంట్ పౌడర్తో సెట్ చేసుకోవాలి. నేను ఇక్కడ యూరోపియన్ గర్ల్ బ్రాండ్ నుంచి యూస్ చేస్తున్నాను. ఈ పౌడర్తో ఎక్కడైతే కలర్ కరెక్టర్ కన్సీలర్ యూస్ చేసామో అక్కడ సెట్ చేసుకోవాలి. దానివల్ల మనం ఏదైతే కన్సీలర్ యూస్ చేస్తామో అది మంచిగా లాక్ అయి ఉంటుందన్నమాట. తర్వాత యూరోపియన్ గర్ల్ బ్రాండ్ నుంచి ఫౌండేషను, ఒకవేళ మీకు లైట్ వెయిట్ కావాలి అనుకుంటే కనుక లాక్మీ బ్రాండ్ నుంచి అయినా తీసుకోండి. డైరెక్ట్గా ఫౌండేషన్ అనేది ఫేస్ మీద అప్లై చేసుకోకుండా నార్మల్గా హ్యాండ్ మీద తీసుకోండి. ఒకవేళ మీరు తీసుకున్న ఫౌండేషన్ అనేది డార్క్ కలర్లో ఉంటే అందులో లైట్ షేడ్ ఉన్న కన్సీలర్ అనేది మిక్స్ చేసుకోండి. నేను తీసుకున్న ఫౌండేషన్ వచ్చేసరికి కోకో D3, అది కొంచెం డార్క్గా ఉంది, అందువల్ల నేను దాంట్లో లైట్ వెయిట్ ఉన్న కన్సీలర్ అనేది మిక్స్ చేశాను. సో ఇందువల్ల షేడ్ అనేది కరెక్ట్గా నా ఫేస్కి సెట్ అయ్యేలా నేను చేసుకున్నాను. సో మీరు కూడా అంతే, ఒకవేళ లైట్ షేడ్ తీసుకుంటే కనుక డార్క్ షేడ్ ఉన్న కన్సీలర్ని మిక్స్ చేసుకోవచ్చు. ఫౌండేషన్ మొత్తాన్ని ఫేస్ మీద అప్లై చేసుకున్న తర్వాత మీకు కావాలంటే బ్యూటీ బ్లెండర్తోనైనా బ్లెండ్ చేసుకోవచ్చు, లేదా ఫౌండేషన్ బ్రష్ అనేది ఉంటుంది, సో దాంతో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే బ్రష్తోనే బ్లెండ్ చేసుకున్నాను, ఎందుకంటే ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ ఫుల్ కవరేజ్ ఇస్తుంది. ఈ యూరోపియన్ గర్ల్ బ్రాండ్ నేను ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాను. మీకు ఒకవేళ లింక్ కావాలంటే కామెంట్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో కానీ సెండ్ చేస్తాను. సో ఫౌండేషన్ అనేది మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ ఇప్పుడే మేకప్ కనుక స్టార్ట్ చేస్తే మీరు ఖచ్చితంగా బ్యూటీ బ్లెండర్తోనే మీ ఫౌండేషన్ అనేది బ్లెండ్ చేసుకోండి. ఇది నేను ఫౌండేషన్ అనేది బ్లెండ్ చేసుకున్న తర్వాత, చాలా మంది మేకప్ అనగానే మన ఫేస్ రూపురేఖలన్నీ మార్చేస్తుంది అని అనుకుంటారు, కానీ నిజానికి అలా ఏం ఉండదు. జస్ట్ స్కిన్ యొక్క కలర్ అనేది ఒకసారి చేంజ్ అవుతుంది అండ్ మన ఏదైతే స్కిన్ కలర్ ఉందో అది అలానే ఉంచేస్తుంది అనమాట. ఫౌండేషన్ అనేది మంచిగా బ్లెండ్ చేసుకున్న తర్వాత కాంపాక్ట్ పౌడర్తో మొత్తం అనేది సెట్ చేసుకోవాలి. అప్పుడే మనం వేసుకున్న ఫౌండేషన్ అనేది కొంచెం లాక్ అయ్యి లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. నేను ఇక్కడ యూస్ చేస్తున్న కాంపాక్ట్ పౌడర్ వచ్చేసరికి యూరోపియన్ గర్ల్ బ్రాండ్ నుంచే, ఇది కూడా సేమ్ కోకో D3. తర్వాత వచ్చేసరికి కాంటోరు. నాకు న్యాచురల్గానే కాంటోర్ అనేది లైన్స్ అనేవి కనిపిస్తూనే ఉంటాయి, కాబట్టి నేను ఎక్కువ యూస్ చేయను, లైట్గా యూస్ చేస్తా. కాంటోర్ అనేది ఎప్పుడు కూడా పైకే బ్లెండ్ చేసుకోవాలి, కిందకి అనేది అస్సలు బ్లెండ్ చేయకూడదు. సో ఇది బ్లెండ్ చేసిన తర్వాత ఫేస్ అనేది కొంచెం పైకి లిఫ్ట్ అయినట్టుగా అలా కనిపిస్తుంది, చబ్బీగా అట్లా కనిపించకుండా ఉంటుంది అనమాట. తర్వాత బ్లష్, మీకు ఇక్కడ కావాలంటే క్రీమ్ బేస్ బ్లష్ కూడా ఉంటుంది, బట్ నేను ఇక్కడ పౌడర్ బేస్ ఉన్నదే తీసుకుంటున్నాను. బ్లష్ని డైరెక్ట్గా ఫేస్ మీద అప్లై చేయకుండా ఆ ప్రోడక్ట్ని ముందు హ్యాండ్ మీద డాప్ చేసి ఆ తర్వాత ఫేస్ మీద అప్లై చేసుకుంటున్నాను. బ్లష్ ప్లేస్మెంట్ని మళ్ళొకసారి వీడియోలో సరిగ్గా అనేది చూడండి. ఇక్కడ మనం స్మైల్ చేసినప్పుడు ఏదైతే వస్తుందో ఆ చీక్స్ అక్కడ అప్లై చేసుకుంటున్నాను అండ్ అది కూడా సో ఐ యొక్క చివరి వరకు మాత్రమే అప్లై చేసుకుంటున్నాను. అండ్ బ్లష్ అనేది అప్లై చేసుకున్న తర్వాత ఇలా ఉంది. అండ్ ఆ తర్వాత వచ్చేసరికి ఐ మేకప్ కోసం ఎగ్జాక్ట్గా నా షేడ్ ఉన్న కన్సీలర్ అనేది తీసుకొని ఐ మొత్తం అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ కూడా సేమ్ నేను హ్యాండ్తోనే బ్లెండ్ చేసుకుంటున్నాను. తర్వాత సేమ్ ట్రాన్స్లూజెంట్ పౌడర్తోనే మంచిగా సెట్ చేసుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా సరే క్రీమ్ బేస్ ప్రోడక్ట్ యూస్ చేసినప్పుడు దాని మీద పౌడర్ బేస్ ప్రోడక్ట్స్ అనేవి యూస్ చేయాలి, అప్పుడే ఆ క్రీమ్ బేస్ అనేది అలా లాక్ అయి ఉంటుంది. ఆ తర్వాత లైట్ న్యూడ్ షేడ్ ఉన్న ఐ షాడో తీసుకొని మంచిగా ఫేస్ అంతా బ్లెండ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఇక్కడ లిప్ అండ్ చీక్ టింట్ అనేది క్రీమ్ బేస్ లిక్విడ్
అనేది తీసుకొని మంచిగా ఐ యొక్క ఔటర్ కార్నర్లో అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత గోల్డ్ షిమ్మరీ షేడ్ అనేది ఐ యొక్క ఇన్నర్ కార్నర్లో అప్లై చేసుకుంటున్నాను. దీన్ని అప్లై చేసుకోవడానికి ఆల్రెడీ బ్రష్ కూడా ఇచ్చారు. సో దాంతోనే యూస్ చేస్తున్నాను. మీకు ఈ ప్రొడక్ట్స్ లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి. తర్వాత లాక్మీ ఐలైనర్ అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఐలైనర్ అనేది బేసిక్ ఐలైనర్ అనేది యూస్ చేశాను. అంత వింగ్ అయితే ఏమి ఇవ్వలేదు, లైట్గా ఇచ్చాను. మీకు కనుక ఐలైనర్ ట్యుటోరియల్ కావాలంటే కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. ఐలైనర్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా ఉన్నాయి నా ఐస్. ఆ తర్వాత కాటుక అనేది అప్లై చేసుకుంటున్నాను. ఈ కాటుక కూడా ఎప్పుడు మీరు ఐ అంతా పెట్టుకోకండి. ఐ షాడో పెట్టుకున్నప్పుడు హాఫ్ వరకే పెట్టుకుంటే మీ కళ్ళు అనేది మంచిగా ఎలివేట్ అవుతుంది. ఆ తర్వాత మాస్ బ్రాండ్ నుంచి గోల్డ్ కలర్ నేను హైలైటర్ అనేది యూస్ చేస్తున్నాను. ఈ హైలైటర్ అనేది చీక్ బోన్ మీద అప్లై చేసుకోవాలి. హైలైటర్ని కూడా సేమ్ యాజ్ యూజువల్గా పైకే బ్లెండ్ చేసుకోవాలి. హైలైటర్ అనేది యూస్ చేయడం వల్ల మనం ఫొటోస్ దిగేటప్పుడు కొన్ని ఫేస్ పార్ట్స్ అనేవి బాగా హైలైట్ అవుతాయి అన్నమాట. అండ్ ఆ తర్వాత నేను ఐబ్రో మిడిల్లోను అండ్ నోస్ మీద, నా అప్పర్ లిప్ మీద కూడా సేమ్ ఈ హైలైటర్ అనేది అప్లై చేసుకుంటున్నాను. నేను నా నోస్కి కాంటోర్ అనేది అస్సలు యూస్ చేయను. మీరు సరిగ్గా చూస్తే నా నోస్ కొంచెం పక్కకు ఉంటుంది. సో నేను ఎప్పుడు కాంటోర్ యూస్ చేసినా కూడా అది మొత్తం పోతుందే తప్ప కరెక్ట్గా రావట్లేదు. అందుకని నేను నా నోస్కి కాంటోర్ యూస్ చేయడం ఆపేశాను. అండ్ ఆ తర్వాత వచ్చేసరికి ఐబ్రో, నేను ఇక్కడ ఐబ్రో జెల్ అనేది యూస్ చేస్తున్నాను. మనం ఫేస్కి ఎంత మేకప్ వేసుకున్నా కానీ ఐబ్రో అనేది కరెక్ట్గా లేకపోతే ఏదో మిస్ అవుతున్నట్టే అనిపిస్తుంది. సో అందుకని ఐబ్రో అనేది కరెక్ట్ షేప్లో గీసుకోవాలి. నాకు ఐబ్రోస్ అనేవి సరిగ్గా ఉండవు, బట్ అందుకని నేను జెల్ బేస్ యూస్ చేస్తాను. ఐబ్రోస్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇలా ఉంది. అండ్ ఆ తర్వాత లిప్ లైనరు. సో లిప్స్టిక్ పెట్టే ముందే మీరు మంచిగా లిప్ బామ్ అప్లై చేసుకోండి. అండ్ ఆ తర్వాత లిప్ లైనర్తో మీ లిప్స్ యొక్క అవుటర్ లైన్ అనేది డ్రా చేసుకుంటే ఒక మంచి షేప్లో కనిపిస్తాయి లిప్స్. ఆ తర్వాత నేను బ్రౌన్ షేడ్ ఉన్న లిప్స్టిక్ తీసుకొని అప్లై చేసుకుంటున్నాను. ఈ లిప్స్టిక్ నేను నా ప్రీవియస్ వీడియోలో చాలా సార్లు యూస్ చేశాను అండ్ దీని రివ్యూ కూడా ఇచ్చాను. ఇది నాకు 100 రూపీస్కే వచ్చేసింది. చాలా బాగుంటుంది, లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఫేస్ బ్యాంక్స్ అంతా తీసుకొని హెయిర్ని మొత్తాన్ని సెట్ చేసుకుంటున్నాను. ఫైనల్గా సెట్టింగ్ స్ప్రేతో మొత్తం ఫేస్ మేకప్ అంతా సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది నా ఫైనల్ అవుట్పుట్ అనమాట. మేకప్ మొత్తాన్ని సెట్ చేసుకున్న తర్వాత ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.